అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పటికే సందడి మొదలైపోయింది. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు భక్తుల తాకడి ఏ విధంగా ఉందో. అంటే 21వ తారీఖు నుంచి జాతర అయినప్పటికీ ఇప్పటికే భక్తులు వందలాది మంది కూడా కదిలొస్తున్నారు. అలాగే రేపు ఆదివారం అవ్వడంతో కూడా చాలా మంది ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముందస్తుగా 50 లక్షల మొక్కులు అనేవి తీర్చుకున్నారు ముందస్తుగానే. అయితే ఇంకా జాతర ఎండ్ అయ్యే లోపల మొత్తం కూడా చాలా వరకు 1 కోటి మంది వచ్చేదాకా అంచనాలు వేస్తున్నారు ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఒకసారి మీరు చూసుకోవచ్చు. సారలమ్మ 21వ తేదీన ఆలయానికి రాబోతున్నారు. పగడిగిద్దల రాజు అలాగే గోవిందరాజులతో పాటు అలాగే సమ్మక్క చిలకల గుట్ట నుంచి కూడా సమ్మక్కని ఈ 22న ఇక్కడికి తీసుకొస్తారు. అయితే 23న ఇద్దరు కలిసి కూడా దర్శనం భక్తులకు ఇస్తారు. అలాగే 24న వన ప్రవేశం ఉంది. అయితే దీంట్లో 22న ఎప్పుడైతే సమ్మక్కని ఇక్కడికి తీసుకొస్తారో చిలకల గుట్ట నుంచి అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చే సూచనలు ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి భక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎక్కడికక్కడ వాలంటీర్స్ కావచ్చు, పోలీసుల అధికారులు కావచ్చు, ఇప్పటికే అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ప్రభుత్వాలు చర్యలు అయితే తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే వాష్రూమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం ముందస్తుగానే అన్ని అరేంజ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందులోకి ఫ్రీ బస్సులు అవ్వడంతో కూడా ఎక్కువ మంది మహిళలు ప్రయాణించి ఇక్కడికి వస్తారు. కాబట్టి జాతరకి సంబంధించి అందరు కూడా వచ్చి ఇప్పటికే మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఇంకా 21వ తేదీ నుంచి జాతర మొదలవుతుంది కాబట్టి ఇంకా అక్కడ ఎక్కువ మంది 1 కోటికి పైగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఇక్కడ మేడారంలోని ఈ పరిస్థితి. వరంగల్ నుంచి ఎలా అనిపిస్తుంది? బాగుందండి. సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇదే మొదటిసారి? లేదు ఇవరకు వచ్చినాం. అందరు పిల్లలతో మా ఫ్యామిలీ మొత్తం అమ్మ నాన్న చెల్లెలు అందరం వచ్చినాం. పెద్దగాడికి పోయినాం, మంచిగా మొక్కులు ఉపయోగించడం మంచిగా జరిగినాయి. మేము గోదావరికాయ నుండి వస్తాను. ఎట్లా అనిపిస్తుంది జాతర? బాగా అనిపిస్తాను. సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సదుపాయాలు. ఇదే మొదటిసారి? ఇదే రెండోసారి. ఎప్పటికి ఇక్కడికే వస్తాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.